గుండెల నిండా బాధుంది భరించలేకపోతున్నా, నేను కూడా మనిషినే, నన్ను బతకనివ్వండి అంటూ బిగ్ బాస్ సీజన్ 9 రన్నరప్ అయినటువంటి తనూజ భావోద్వేగంగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ తనూజ భావోద్వేగంగా ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. తనూజ, నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండి, నేను ఒక మనిషినే, నా గుండెల నిండా బాధ ఉంది భరించలేకపోతున్నాను అంటూ భావోద్వేగంగా ఆవిడ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏంటి మేడం ఆ పోస్ట్కి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈవిడ ఒకప్పుడు సీరియల్స్లో చేసింది, ఇప్పుడు అమ్మాయి మంచి నటిగా పేరు వచ్చింది, బుల్లితెర నటిగా. అయితే ఆ అమ్మాయి నిజానికి ఆ అమ్మాయి మన బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఇంట్లో ఇష్టం లేదు, కానీ నటన మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ నటనలోకి వచ్చింది. మామూలుగా చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకోరు నటించడానికి, ఎందుకంటే ఆ ఫీల్డ్ గురించి అందరికీ తెలుసు, ఎంతో కొంత ఏదేదో మాట్లాడుకుంటారు. మీ అమ్మాయిని డబ్బుల కోసం పంపించారా అట్లాంటి చోటకి, అది ఇది అని అనుకుంటారని తల్లిదండ్రులు అనుకుంటారు, ఒప్పుకోరు. కానీ కొంతమంది పిల్లలు ఏం ఏంటంటే, మేమేంటో మాకు తెలుసు, మా గురించి మీకు తెలుసు, మీకు సమాజంతో ఏం పని అని చెప్పి కొంతమంది వచ్చేస్తారు. సరే, వచ్చేసేసి వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సమిధులయ్యి మాడి మళ్ళీ మసైపోయి అడ్రస్ లేకుండా పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఇప్పుడు మనం మామూలుగా ఒక 100 మంది ఫీల్డ్లోకి వస్తే షైన్ అయిన వాళ్ళని ఒక 5-6 10 మందినో చూస్తాం. మిగతా 90 మంది ఏమైపోయారో ఎవరికి పట్టదు. వాళ్ళల్లో కొంతమంది వేరే వేరే వృత్తుల్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దారుణమైన పరిస్థితుల్లో ఇళ్ళకెళ్ళలేక, ఇక్కడ ఉండలేక కష్టాలు పడే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఇన్ని కష్టాల మధ్యలో ఇంట్లో వాళ్ళ తోడ్పాటు కూడా లేకోకుండా, వాళ్ళ సహాయం లేకోకుండా ఈ అమ్మాయి తాను నిలబెట్టుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది, ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అసలు ఈ అమ్మాయి ఎవరి జోలికి వెళ్ళదు, తొందరగా ఈ అమ్మాయిని కూడా ఎవరో ఏం మాట్లాడరు, ఏ మాటగా ఆ మాట. ఆ అమ్మాయి చాలా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది, అందరూ మాట్లాడుకుంటారు. సరే, అలా ఉన్న అమ్మాయి ఈ బిగ్ బాస్కి వెళ్ళింది. ఈ బిగ్ బాస్కి వెళ్ళడం వెనకమాల చాలా మందికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, డబ్బులు వస్తాయని కొంతమంది, మంచి పేరు వస్తుందని కొంతమంది. ఎక్కువ మంది నోళ్లలో 5 ఎపిసోడ్లు ఉన్నారనుకోండి, పోనీ 5 వారాలు ఉన్నారనుకోండి, 5 వారాలు ఉంటే 5 వారాల్లో వీళ్ళ పేరు 10 సార్లు వినపడుతుంది, ప్రతి ఒక్కళ్ళ పేరు. లేదు, 10 వారాలు ఉన్నారనుకోండి, 10 వారాలు వినిపిస్తుంది. అయితే వీళ్ళ మధ్యలో ఏంటంటే వీళ్ళే గెలవబోతున్నారు అని చెప్పి వీళ్ళ మీద కాస్త వాళ్ళకే ఆశలు కల్పించేటట్లుగా అక్కడ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఏమనుకుంటుంటారంటే, ఎవరికి వాళ్ళు మనమే విజేతలం అనుకుంటారు. ఇప్పుడు లాటరీ టికెట్ కొనుక్కున్న ప్రతి వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకే లాటరీ తగులుతుంది అనుకునే కొనుక్కుంటారు కదా, ఎవరైనా ఆశ అయితే ఉంటుంది కదా. అట్లాగే బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళకి నేనే రన్నరప్ని, నేనే విన్నర్ని అని అనుకుంటూ వెళ్తారు లోపలికి. వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే అక్కడ ఉండలేక, కొంతమంది అక్కడ ఉండే దరిద్రాలకి తట్టుకోలేక, కొంతమంది అలాగే టాస్కుల పేరుతోటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయిస్తున్న వాటిని తట్టుకోలేక కొంతమంది ఇలా ఫోన్ లేకుండా, ఇంట్లో వాళ్ళతో కనెక్షన్ లేకపోకుండా, ఆ గుడుగుడు గుంజమని ఆ 15 మందితోనే మెలగాల్సిన పరిస్థితిని తట్టుకోలేక కొంతమంది ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సరే, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు కావచ్చు, ఏదేదో నడుస్తూ ఉంటుంది. అదొక, నేను మామూలుగా అసలు బిగ్ బాస్ గురించి పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడని వ్యక్తిని నేను. కానీ ఒకవేళ అంటూ మాట్లాడితే దాని మీద 4 రాళ్ళు వేయడానికే, విమర్శించడానికే దానిలో అనుకుంటా. కానీ ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో ఈ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, బిగ్ బాస్లోకి వెళ్ళిన పాపానికో పుణ్యానికో ఈ అమ్మాయి ఏ మాటకా మాట తన ప్రతిభతోటి, తన అమాయకమైన లుక్స్ తోటి, ఏదేమైనా అమ్మాయి చాలా అమాయకమైన ఒక ముగ్ధ మనోహరంగా ఉంటుంది. అసలు అమ్మాయి వచ్చింది కూడా ముద్దమందారం అనే సీరియల్లోనే వచ్చింది ఫస్ట్. వచ్చి నిజంగా చాలా 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 అప్పట్లో నేను ఆ సీరియల్ కొన్నాళ్ళు చూశాను. ఆ తర్వాత సీరియల్స్ మానేశాను. కానీ అందుకే నేను అమ్మాయి గురించి నేను కూడా కొంచెం కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. అయితే అలా ముగ్ధ మనోహరంగా మంచిగా ఉండే అమ్మాయి ఇవాళ
బిగ్ బాస్లో కూడా రన్నరప్ లాగా వచ్చేంత పరిస్థితి వచ్చింది అంటే తను బాగా విత్ స్టాండ్ అయ్యి నిలబడింది అక్కడ. నిలబడి టాస్కుల్లో కానీ వీటిల్లో అయినా కానీ ఎవరి జోలికి వెళ్ళకపోవటం కానీ, అనవసరమైన రచ్చ చేసుకోవటం కానీ, వేరే వాళ్ళకి రచ్చ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చాలా నీట్గా ఉందని చెప్పి ఆ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఎవరైతే విన్నర్ ఉన్నాడో కళ్యాణ్ అని, అసలు కళ్యాణ్ అనే వాడు ఒకసారి ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఆ కంతలోంచి చూసిన వ్యక్తిత్వం, అసలు నిజంగా వాడు విన్నర్ అవ్వకూడదు లెక్క ప్రకారం అయితే. ఆ కళ్యాణ్ అనేవాడు వాడు అందరినీ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా చేతులేసి మాట్లాడటం, అందరి మధ్యలోకి వెళ్ళిపోయి దూరిపోయి మాట్లాడటం, ఆడపిల్లల్ని కాస్త ఇబ్బంది పెట్టిన చరిత్ర ఉంది ఆ బిగ్ బాస్లో. మరి ఇలాంటి వాడు ఎట్లా విన్నర్ అయ్యాడా అనేది మనకి డౌట్ వస్తుంది. సరే, ఏది ఏమైనా సరే విన్నర్ అయ్యాడు. ఈ సందర్భంలో ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఎవరైతే ఒక నలుగురు ఐదుగురికి ప్రతి సీజన్లోనూ ఈ సోషల్ మీడియాలో గ్రూపులు వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఫాలోవర్స్ అనో లేకపోతే వాళ్ళంటే ఇష్టం అనో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు గెలవాలని కోరుకునే వాళ్ళు గ్రూపులుగా అయిపోతున్నారు. ఈ గ్రూపులుగా అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కంటెస్టెంట్కి అనుకూలంగా వేరే కంటెస్టెంట్ని తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ మీద పెట్టడం, ఇట్లా ఒక వార్ నడుస్తుంది. ఏది కామెంట్స్ వారు, సోషల్ మీడియాలో కామెంట్లు వారు నడుస్తుంది. అది ఎంత దూరం వెళ్ళింది అంటే ఒక రకంగా సీజన్ అయిపోయిన తర్వాత విన్నరు రన్నరు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక పట్టించుకోరు, ఇంక వదిలేశారు. మన ఈ మధ్య ఏదో అంటారు చూడండి, పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్లు ఇప్పుడు పిచ్చి ఎక్కువైపోయింది జనాలకి. ఎక్కువైపోయి అసలు ఇంకా సీజన్ వస్తుంది, నెక్స్ట్ సీజన్ వచ్చేదాకా కూడా వీళ్ళు ఆగలేకపోతున్నారు. అయితే సీజన్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేయటం, ట్రోల్స్ చేసుకోవడం, ట్రోలింగ్, ఇదంతా ఒక రకంగా బుల్లింగ్, ఇదంతా చేస్తున్నారు. సరే, ఇదంతా చేస్తుంటే ఆ అమ్మాయి పాపం ఇవన్నీ తట్టుకోలేక అదేమంటే నువ్వు మాట్లాడిస్తున్నావు కదా నీ పిఆర్ టీమ్ తోటి అని ఆ అమ్మాయిని అంటావు. ఆ అమ్మాయి ఆ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు నిన్న ఇచ్చిన దాంట్లో ఏంటంటే నాకు పిఆర్ టీం అంటూ ఎవరు లేరు, ఆ సోషల్ మీడియా అకౌంట్ని హ్యాండిల్ చేసే అతను ఒక్కతనే ఉన్నాడు, నేను అలాంటివి చెయ్యను, నేను ఏ బాధ అయితే పడుతున్నానో అది రెండో వాళ్ళు పడాలని నేను అనుకోవట్లేదు, దయచేసి నా మానాన్ని నన్ను బతకనివ్వండి అని చెప్పి ఆ అమ్మాయి చాలా ఆ అమ్మాయి మనసులో బాధని వేదనని అమ్మాయి ఓపెన్గా చెప్పింది. అయితే ఈ అమ్మాయి అసలు ఇంత బాధపడటానికి, అసలు ఇంత వీక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అయిపోవటానికి ఇంకొక కారణం ఏంటి అంటే ఈ రోజుకి వాళ్ళ నాన్న ఆ అమ్మాయితో మాట్లాడడం, ఓకే ఏది నువ్వు యాక్టింగ్ దీంట్లోకి వెళ్ళొద్దు అని ఆయన చెప్తే ఈ అమ్మాయి విననందుకు గాను ఈ అమ్మాయి ఈ రోజుకి కుటుంబానికి దూరంగానే ఉంది. అయితే ఆ అమ్మాయి ఆశ ఏంటి అంటే నా నటన చూసు లేకపోతే నా మీద ప్రేమతోనూ నేను ఆయన కలవాలి అని నేను చాలా కోరుకుంటున్నాను అనే సంగతి ఆయనకు బాగా తెలుసు. అయినా కానీ ఆ మనిషి కరగట్లేదు, కరిగి నాతో మాట్లాడటానికి సిద్ధంగా అవ్వట్లేదు. ఆఖరికి నేను మొన్న బిగ్ బాస్ దీంట్లో కూడా చాలామంది పేరెంట్స్ వచ్చి కలిశారు, కానీ మా నాన్న రాలేదు. అది చాలా గుండె కోతగా ఉంది, చాలా బాధగా ఉంది. నేను మా వాళ్ళని ఇంత బాధ పెట్టానా నా ఇష్టం కోసం, నన్ను ఇంకా క్షమించరా వాళ్ళ జీవితంలో అనే ఒక బాధలో అమ్మాయి ఉంది. ఆ బాధపడుతున్న టైంలో ఇది ఈ రకమైన అటాకింగ్, నెగిటివ్ ట్రోలింగ్, ఒక రకంగా బుల్లింగ్, ఇది సైబర్ బుల్లింగ్ అంటారు దీన్ని. ఇది చెయ్యడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో ఈ సైబర్ బుల్లింగ్ గురించి ఒక్కొక్కళ్ళు 4-5, 5-5, 10 ఫేక్ ఐడీలు పెట్టుకొని ఇలా డైలాగ్ వార్ చేయటం, కామెంట్లు వారు చేసుకోవటం ఎంతవరకు కరెక్టు అంటే నాకు ఇక్కడ ఇంకోటి బాధ ఎందుకు అనిపిస్తుందంటే
అసలు నిజంగా ఇంత ఖాళీగా ఉన్నారా జనాలు? పదే 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 ఒకే మనిషిని టార్గెట్ చేస్తూ ఆవిడ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆమెను మనస్తాపానికి గురి చేస్తున్నాము అనే ఒక బాధ కూడా లేకోకుండా, అంటే వీళ్ళకి అసలు కనీసం ఒక మనుషులు ఆలోచించే విధానంలో వీళ్ళు ఆలోచించట్లేదా? ఆ మనుషులకు ఉండే సహజ భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో, అరే నా వల్ల ఒక మనిషి బాధపడకూడదు. ఇప్పుడు ఆమె నాకు డైరెక్ట్గా ఎప్పుడన్నా నన్ను ఏమన్నా చేసిందా? నన్ను ఏమైనా చేస్తే నేనేమన్నా అన్న అర్థం ఉంది. నాకు ఇష్టమైన వ్యక్తికి ఆమె ఆపోజిట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆమెను నేను అనాలి అని అనడం ఎంతవరకు కరెక్టు అనే ఆలోచన, అంటే ఇది సహజమైన ఆలోచన. ఈ ఆలోచన రావడానికి పెద్ద మేధావితనం అక్కర్లా, పెద్ద చదువులు అక్కర్లా, ఏం అక్కర్లా. ఇప్పుడు మీరున్నారు, నన్ను ఏ కోశాన నన్ను మీరు బాధ పెట్టట్లేదు, అసలు మీకు నాకు డైరెక్ట్గా సంబంధం లేదు, ఏమీ లేదు. కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళని తిట్టాలనే ఉద్దేశంతో, వాళ్ళకి మీరు సన్నిహితులేమో అనే ఉద్దేశంతో మిమ్మల్ని తిట్టడం ఏమాత్రం న్యాయం? అదే వీళ్ళు చేస్తుంది. మీకు కళ్యాణ్ అంటే ఇష్టం, ఉంచుకోండి, ఏమన్నా చేసుకోండి, ఎంత ఇష్టం చూపించుకుంటారా, లేకపోతే ఆయన నడిచెళ్తుంటే ఆయన పాదధూళిని నెత్తి మీద వేసుకుంటారా, లేకపోతే ఆయన కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన పోసుకుంటారా, ఏమన్నా చేయండి, ఆయన ఎంగిల్ తింటారా, ఆయన గొడుగులు పడతారా, ఏం చేస్తారో చేసుకోండి. కానీ ఆయనకి ఎవరైతే ఆపోజిట్ పర్సన్స్ ఉన్నారో అది కూడా గతించింది, అది ఆ సీజన్ అయిపోయింది, 1.5 month అవుతుంది. 1.5 month అవుతుంది. ఇంకా మీరు ఆ ఫీవర్లోంచి బయటికి రాలేదు అంటే, అందులోంచి మీరు బయటికి రాలేకపోతున్నారు అంటే, అసలు మీ జీవితాలకు అవసరమైన దాంట్లో దేంట్లో ఉంటున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ. ఈ ప్రతిభ ఏదైనా సరే మీ ఇంట్లో వాళ్ళ కోసమో, మీరు మీ కెరీర్ కోసమో, మీ భవిష్యత్తు కోసం మీరు ఈ ఎనర్జీని వాడుకున్నారనుకోండి, ఈ సమయాన్ని వాడుకున్నారనుకోండి, మీరు మీ జీవితంలో అద్భుతాలు సృష్టించారని నేను అన్నాను. సృష్టిస్తారా లేదా, సృష్టించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు కదా. ఎగ్జాక్ట్లీ. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. మానసికంగా ఒక హీరో అంటే ఇష్టమో, లేకపోతే ఒక హీరోయిన్ అంటే ఇష్టమో, లేకపోతే ఒక మనిషి ఒక పొలిటీషియన్ అంటే ఇష్టమో ఉండటం తప్పు కాదు. కానీ అంటే మీకు నచ్చినటువంటి అభిమాన నటుణ్ణి హీరోని చేయాలి అంటే ఆయన ఆపోజిట్లో ఉన్న వాళ్ళని జీరోని చేస్తేనే ఆయన హీరో అవుతారని ఎలా అనుకుంటారు? ఇదే కదా తప్పు అని వీళ్ళు భ్రమపడుతున్నారు. ఇదే ప్రాసెస్లో మీరు ఇష్టపడే హీరోకి ఆపోజిట్ పర్సన్ని అణగదొక్కి మీరు ఇష్టపడే హీరోని పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో అసలు మీరెంత కిందకి వెళ్తున్నారు? ఎవరికైనా ఉండేది 24 గంటలే. 24 గంటల్లో 100% ఎఫెక్టివ్గా పనిచేయగలిగేది 8 గంటలే. ఎగ్జాక్ట్లీ. 8 గంటలు నిద్రపోవటానికి సరిపోద్దా? ఇంకో 8 గంటలు మన మామూలు తినడానికి, తీసుకోవటానికి, వీటికి 8 గంటలు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకుంటానికి వీటికి 8 గంటలు అయిపోతుందా? ఇంకో 8 గంటలు నువ్వు పని చేయాల్సిందే. ఇంకో 8 గంటలు నువ్వు పని చేయగలిగేది. ఆ 8 గంటలు నీ కోసము, నీ కుటుంబం కోసము, లేకపోతే సమాజ శ్రేయస్సు కోసము పనిచేసేటట్లయితే 8 గంటలు చాలదు నీకు, నన్ను అడిగితే. అలాంటిది నువ్వు ఏమేమి మానేసుకుని నీ అభిమాన హీరో కోసం, నువ్వు అభిమానించే వ్యక్తి కోసం ఈ విధంగా ఇలాగ తయారయ్యావు అంటే ఏమనుకోవాలి? అసలు నాకు ఈ వెర్రి అభిమానులను చూస్తుంటే, వీళ్ళు సోషల్ మీడియా అభిమానులు కొంతమంది అయితే, సోషల్ మీడియా బయట కూడా కొంతమంది వెర్రి అభిమానులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు 3 రోజుల క్రితం అపోలో హాస్పిటల్కి తన కూతుర్ని ఎత్తుకుని రామ్ చరణ్ వచ్చాడు. వస్తే ఆ మోగడం ఏంటి, ఆ మీద పడిపోవడం ఏంటి, ఆ జనాలేంటి, అసలు ఏంటి నాకు అర్థం కాదు. మీ వెర్రితనము, మీ పిచ్చితనము ఎక్కడ దాకా వెళ్తుంది అంటే, పుట్టి ఇప్పుడే కళ్ళు తెరిచిన పిల్లోడిని హీరోని చేసేస్తున్నారు మీరు. రామ్ చరణ్ కొడుకుని చిరంజీవిని మోసారు, చిరంజీవిని మోసారు. చిరంజీవి అయిపోయిన తర్వాత రామ్ చరణ్ మోసారు. మధ్యలో కొంతమంది పవన్ కళ్యాణ్ని మోసారు, అయిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ కొడుకు అసలు వాడు సినిమా హీరో అవుతాడో అవ్వడో, వాడి ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయో ఏమో తెలియదు. భవిష్యత్తు హీరో వచ్చేసాడు అని చెప్పి మాట్లాడటం.
అసలు నాకు చాలా బాధగా ఉంది. అసలు ఈ యువత నిజంగా వాళ్ళ ప్రొడక్టివ్ ఏజ్ ఇది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వ్యక్తులు పనిచేసినంతగా 35 సంవత్సరాల తర్వాత పనిచేయలేరు, తగ్గుతుంది. అవును. లేదు అనుకుంటే 45 సంవత్సరాల వరకు కూడా బాగానే పనిచేస్తారు. ఈ కాలం, ఈ గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని మీకోసం మీరు ఎవరి మీద ఆధారపడుకోకుండా ఒక సినిమా టికెట్ కొనుక్కోవాలి అంటే అమ్మా నాన్న డబ్బులు అడక్కోకుండా సినిమా టికెట్ డబ్బులు సంపాదించుకున్న రోజు గొప్ప రోజు నన్ను అడిగితే. ఎగ్జాక్ట్లీ. అట్లాంటి రోజుల కోసం మీరు పనిచేయకుండా మీ వృత్తుల్లోనో మీ చదువులోనో మీ వ్యాపారాల్లోనో మీరు తలమునకలు అవ్వకోకుండా ఇట్లాంటి వ్యవహారాలకు మీరు తలమునకలు అవుతున్నారు అంటే అసలు మీ మీద మీకు గౌరవం ఉందా? ఒక స్థాయి దాటి రెండో మనిషిని గౌరవించటం ఎప్పుడూ తప్పు కాదు, కానీ ఇంకొక మనిషిని మొయ్యడం ఉంది చూసారా, ఇది చాలా డేంజరు. ఎగ్జాక్ట్లీ. ఇలా మోసేవాళ్ళు ఏంటి, ఏ కేటగిరీ మనుషులు అవుతారంటే వాళ్ళని వాళ్ళు నమ్ముకోని వాళ్ళు, వాళ్ళని వాళ్ళు గౌరవించుకోలేని వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోలేని వాళ్ళే వేరే వాళ్ళ కోసం ఈ విధంగా ఉంటారు. ఇవాళ మన యువత ఈ హీరో అని, ఆ హీరో అని, వాళ్ళని వీళ్ళని అని కాకోకుండా చాలామంది ఈ విధంగా హీరో వర్షిప్ పిచ్చిలో పడి కొట్టుకుపోతున్నారు. ఒకటి. రెండోది, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాళ్ళు మనం మాట్లాడే మాట రెండో వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎంత బాధపడతారు అనే ఒక ఆలోచన లేకోకుండా మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది మాత్రమే చెయ్యాలి అనుకునే ఒక మనస్తత్వం ఉన్న రోబో లాంటి మనుషులు తయారైపోయారు ఇవాళ. అభిమానం పేరుతోటి. నిజంగా వీళ్ళకి మనస్సు అనేది ఉంటే గనక, మనస్సాక్షి అనేది ఉంటే, నేను అసలు రెండో మనిషిని ఎంత హింసిస్తున్నానా అనే ఒక ఆలోచన వస్తే, ఆ మనస్తత్వం, ఆ మనస్సాక్షి లేకే కదా మేడం వీళ్ళు నిజంగా అంటే ఎదుటి వ్యక్తుల మీద నిందలు వేయడం, ఎదుటి వ్యక్తులు వీళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని నెత్తి మీద పెట్టుకోవడం, ఆ ఇష్టమైన వ్యక్తులకి ఎవరైనా వ్యతిరేకులు అనిపిస్తే వాళ్ళని చీల్చి చెండాడటం చేయటము, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయటము, వాళ్ళని నిద్రపోనివ్వకపోవటము, ఇవన్నీ చేస్తున్నాము అంటే మనం చాలా తప్పు చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకుంటేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయటం అటుంచి, ఇప్పుడు తనూజ అని బాధ పెడుతున్నారు వీళ్ళు, కరెక్టే, నేను కాదనట్లా. కానీ తనూజ ఏదో ఒక క్షణంలో తనకంటూ ఒక పని ఉంటుంది, తనకంటూ ఒక వ్యాపకం ఉంటుంది కాబట్టి, తన జీవితం మీద తనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టేసేసి ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్తుంది. రేపు ఇంకొక ఆమె వస్తుంది, ఇంకొక ఆమె గురించి మీరు ఇట్లాగే మాట్లాడతారు, ఇంకొక ఆయన వస్తాడు, ఆయన గురించి మీరు మాట్లాడతారు, ఈలోపు మీ వయసు అయిపోతుంది. అంటే మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వారందరూ హ్యాపీగా సెటిల్ అయిపోతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ డైలీ రొటీన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చుంటారు. ఇప్పుడు ఒకరోజు చచ్చేవాళ్ళ కోసం ఏడుస్తారు ఎవరైనా, రోజు చచ్చేవాళ్ళ కోసం ఎవరు ఏడుస్తారు? అంతే కదా. వాళ్ళు సింపుల్గా మిమ్మల్ని తీసి పక్కన పెడతారు ఏదో పాయింట్లో, అసలు వాళ్ళు పట్టించుకోరు మీ మాటల్ని, వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు అప్పుడు కొత్త మనిషి కోసం ఎదురు చూస్తారు, కొత్త శత్రువు కోసం. అంటే దీని అర్థం ఏంటి, మీకు ఎప్పుడు కూడా శత్రువుల వేటలో మీరు బిజీగా ఉంటారు, శత్రువుని ఏదో చేసేస్తున్నామనే భ్రమలో మీరు ఉంటారు, కానీ మీరు ఏమి చేయలేరు అక్కడ, తాత్కాలికం అది, కానీ నష్టపోయేది మీరే. ఇది మీరు అర్థం చేసుకుంటే ఈ సైబర్ బుల్లింగ్ చేసేవాళ్ళు, పైగా రాగా బోగా ఏమైనా కొత్త చట్టాలు వచ్చి ఈ ఐపీ అడ్రస్ల ఆధారంగా మనుషులు ఏరివేత కార్యక్రమం మొదలైంది అనుకోండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే కగారు పేరుతో నక్సలైట్లు ఏరేయడమే వాళ్ళకి చిటికలో పని అయ్యింది. అంటే మళ్ళీ నక్సలైట్లు పుడతారా లేదన్నది వేరే చర్చ, వాళ్ళైతే చంపగలుగుతున్నారు కదా, లొంగిపోయేలాగా చేస్తున్నారు కదా. మరి ఈ సోషల్ మీడియా ఈ ముసుగు వీరుల్ని కనుక అసలు ఎలాంటి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కనుక ఏదైనా ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఐటీ యాక్ట్ ఉంది, ఏదైనా తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఓచలు లెక్క పెట్టాలి తప్పదు, ఓచలు లెక్క పెట్టాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.